తిరుపతి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభంలోనే గ్రేటర్ తిరుపతిపై చర్చ రచ్చతో మొదలైంది. మేయర్ శిరీష ప్రతిపాదన పెట్టగానే డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ ప్రతిపాదన ఇప్పటిది కాదని సీఎంకు కృతజ్ఞతలతో ఆమోదం తెలపాలని కోరగా వైసీపీ నాయకులు గ్రేటర్ తిరుపతి నినాదాలు, ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఇదే అంశంపై కార్పొరేటర్ ఎస్కే బాబు, గణేష్ మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఈ క్రమంలో ఎస్కే బాబుకు చెందిన వ్యక్తి కార్పొరేటర్ గణేష్ ను తోసేశారు. దీంతో అతనిని బయటికి పంపించేశారు. కార్పొరేటర్ గణేష్ కింద కూర్చొని నిరసన తెలిపారు. దీంతో కౌన్సిల్ సాక్షిగా ఎస్కే బాబు క్షమాపణ చెప్పారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిలింగ్ సమావేశం అయితే ఇవాళ ఉదయం 10 గంటలకి ఎస్వి సెనేట్ హాల్ అయితే ప్రారంభమైన పరిస్థితి ఉంది. దాదాపు 108 అజెండాలతో కౌన్సిలింగ్ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే వాడి వేడి చర్చ అయితే 100వ అంశంగా ఉన్నటువంటి గ్రేటర్ తిరుపతి అజెండా మీద చర్చ అయితే మొదటగా చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అన్ని కౌన్సిలింగ్ సమావేశాల్లో తీర్మానం చేసే కొంత లేట్ అవుతున్న నేపథ్యంలో ఈ యొక్క సమావేశంలో ముఖ్యంగా దానికి మాత్రం ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ అంశం మీద వాడివేడిగా చర్చ అయితే జరుగుతున్న క్రమంలో ఒకరిపై ఒకరు ఆరోపణల నేపథ్యంలో కొంతమంది కావాలని ప్రతి ఒక్కరూ దానికి గ్రేటర్ తిరుపతి కావాలంటూనే మరికొంతమంది సభ్యులు ఒక వారం రోజులు అయితే తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో కాకుండా అట్టే పక్కనే ఉన్నటువంటి శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాల్లో కొన్ని పంచాయతీలు అయితే కలుస్తున్న నేపథ్యంలో ఈ యొక్క పంచాయతీలన్నీ కలుపుకొని వాళ్ళతో మాట్లాడి పెట్టాలనేసి ఫస్ట్ చెప్పడంతో అజెండాలో ఎందుకు పెట్టారంటూ కూడా మరికొంతమంది కార్పొరేటర్లు నిలదీసిన పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ కానీ తిరుపతి పరిధిలో ఉన్నటువంటి 50 డివిజన్ల పరిధిలో ఉన్నటువంటి అక్కడ కౌన్సిల్ సమావేశంలో అందరి అభిప్రాయాలు అయితే తిరుపతి మేయర్ శిరీష అందరి అభిప్రాయం కనుక్కొని ఎట్టకేలకు ఈ యొక్క వాడివేడి చర్చ జరిగిన సమయంలో తీర్మానాన్ని కూడా ఆమోదించిన పరిస్థితి అయితే. అయితే ఈ క్రమంలోనే ఈ యొక్క చర్చకు సంబంధించి కార్పొరేటర్లు మాట్లాడుతున్న క్రమంలో 3వ వార్డు కార్పొరేటర్గా ఉన్నటువంటి తమ్ముడు గణేష్, అదేవిధంగా 13వ వార్డు కార్పొరేటర్ ఎస్కే బాబులు వద్ద వాదోపవాదనలు అయితే జరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా బయట నుంచి వచ్చిన వ్యక్తి వీళ్ళిద్దరూ ఆరోపణలు చేసుకున్న క్రమంలో మాట్లాడుతున్న క్రమంలో కౌన్సిల్ సమావేశం హాల్లో అందరి సమక్షంలోనే తమ్ముడు గణేష్ 3వ కార్పొరేటర్ మీద అయితే అతన్ని తోసివేసిన అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ యొక్క దాడిని కూడా వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి నేతలందరూ కూడా సరే కౌన్సిల్ సమావేశంలో వీళ్ళందరూ కూడా ఖండించిన పరిస్థితి ఉంది. అయితే కొద్దిసేపటి క్రితంలోనే దాడి చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని కూడా సరే పోలీసులు అదుపులో తీసుకుని అయితే జరిగింది. అయితే తమ కౌన్సిలర్ మీద కౌన్సిల్ సమావేశంలో ఈ విధంగా దాడిని చేస్తున్నారంటూ కూడా సరే పెద్ద ఎత్తున అక్కడ ఆ పోడియంను చుట్టడించారు. అదేవిధంగా ఈ దాడిగా అనంతరం ముందు కూడా సరే మేయర్ పోడియం అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా సరే గ్రేటర్ తిరుపతి కావాలంటూ కూడా సరే తీర్మానం చేసిన పరిస్థితి అయితే ఈ యొక్క తీర్మానం ప్రవేశపెట్టే ముందు తిరుపతి డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ ఆర్సి మునికృష్ణ తిరుపతి గ్రేటర్ తిరుపతి చంద్రబాబు నాయుడు సమక్షంలో చంద్రబాబు నాయుడు ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదనలో వచ్చింది కాబట్టి ఆయన కృతజ్ఞతలు తెలపాలి అని చెప్పడంతో ఒక్కసారిగా కూడా సరే ఇట వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్పొరేటర్లకి మిగతా కార్పొరేటర్లు ఏదైతే జనసేన తెలుగుదేశం కార్పొరేటర్లో వీళ్ళందరికీ వాడివేడిగా చర్చ అయితే జరిగింది. అయితే మొత్తం మీద ఈ యొక్క గ్రేటర్ తిరుపతి అంశాన్ని అయితే స్వాగతించాలంటూ కూడా సరే ఈ యొక్క అంశం మీద సున్నితంగా అందరికీ అభివృద్ధి జరిగే విషయం నేపథ్యంలోనే వాడివేడిగా జరిగినటువంటి ఈ యొక్క చర్చ ఎట్టకేలకు కూడా సరే ఆమోదం లభించిన పరిస్థితి అయితే అయింది. అయితే ఈ యొక్క తమ్ముడు గణేష్ మీద దాడిని ఖండిస్తూ కూడా సరే మహిళ అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు మహిళలందరూ కూడా సరే సెనేట్ హాల్ ముందర నిరసన అయితే తెలియజేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ యొక్క దాడి జరిగిన సమయంలో కూడా సరే తిరుపతి నగరపాలక కమిషనర్ మౌర్య, అదేవిధంగా మేయర్ శిరీష, ఎమ్మెల్సీ, ఎంపీ, తిరుపతి ఉన్నటువంటి ఎమ్మెల్యే అందరూ సమక్షంలో కూడా ఈ యొక్క దాడి జరిగింది కాబట్టి బయట వ్యక్తులు లోపల వచ్చి ఏ విధంగా దాడి చేస్తారంటూ కూడా సరే వాళ్ళు వాదన చేస్తున్న పరిస్థితి. ఎట్టకేలకు ఈ యొక్క ఘటన నేపథ్యంలో పోలీసులు ఘటన జరిగిన కొద్దిసేపట్లోనే ఈ యొక్క దాడి ఎవరైతే జరిగిందో ఆ వ్యక్తిని కూడా సరే పోలీసులు అదుపులో చేసుకునే పరిస్థితి. మొత్తం మీద ఇవాళ జరిగినటువంటి సాధారణ కౌన్సిలింగ్ సమావేశంలో వాడివేడిన మధ్యన 108 అంశాల్లో గాను కేవలం 100 అంశం మాత్రమే చర్చకు దారితీసింది. ఈ యొక్క గ్రేటర్ తిరుపతిని కూడా ఆమోదించిన పరిస్థితి అయితే ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్తో గిరి, సిటీ 24/7 తిరుపతి నుండి.